మొన్న జగన్మోహన్ రెడ్డి ఆసరా కింద నేను మహిళలకు ఎంతో సహాయం చేశాను, గతంలో ఎవరు చేయలేదని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. ఆసరా కాదు, ఇది టోకరా. మహిళలకు మాంగళ్యాలు తెంచిన జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే వాళ్ళ సొంతం చిన్నమ్మ మాంగళ్యమే తెంచాడు. ఇచ్చింది గోరంతా, దోచేది కొండంతా. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో డాక్రాకు రుణమాఫీ అయితేనేమి, పసుపు కుంకుమ ద్వారా చంద్రన్న పాన్లో 1 కోటి మంది మహిళలకు ఒక్కొక్కరికి 20,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి 15,000 తగ్గించి దాదాపు 14 లక్షల మంది డాక్రా మహిళలకు కుదించారు. కాబట్టి ఈ రకంగా 35 లక్షల మందికి మొండి చేయి చూపించారు. మద్యం రేట్లు 300 పెంచాడు. నాణ్యత లేని మద్యం దాదాపు 2 లక్షల విలువ గల మద్యం బాటలు అమ్మాడు. దాంతో చాలామంది ఈ నాణ్యత లేని మందు తాగి వాళ్ళ భర్తలు చనిపోతే మహిళలకు అన్యాయం చేసిన వ్యక్తి. ఆ డిస్టిలరీ ఎక్కడున్నాయో తెలియదు, అవన్నీ కూడా వాళ్ళ కంపెనీల ద్వారా, ఎంపీలు ఎమ్మెల్యేల కంపెనీల ద్వారా మద్యాన్ని విక్రయిస్తూ ఈ దినం రాష్ట్రాన్ని దోచుకుంటూ మహిళలకు మాంగళ్యాన్ని తెంచుతున్నాడు. అదేవిధంగా సొంతం పిన్నమ్మ తాలిబొట్టు కూడా తెంచిన వ్యక్తి భారతదేశంలోనే మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సొంతం చిన్నాన్న, వాళ్ళ నాన్నకు లక్ష్మణులాగా ఉన్న వ్యక్తి, ఆయన చంపించిన వాళ్లకు చేతులు కలిపి వాళ్ళ సొంతం చిన్నమ్మ తాలి తెంచాడు. అదేవిధంగా వాళ్ళ సొంతం చెల్లెలను ఆస్తిలో భాగాలు పంచకుండా ఆమెను తరివేయడం జరిగింది. ఇంకొక చెల్లెలు సొంతం చిన్నాయన కూతురు, ఆమె మీద కేసు పెట్టి ఆమెను వాళ్ళ తండ్రి కోసం ఎవరు చంపారో వాళ్ళను బయటికి తీయాలని ఆమె ప్రయత్నం చేస్తా అంటే ఆ ప్రయత్నానికి ఆటంకంగా ఆయన ఎవరైతే వాళ్ళ తండ్రి చంపారో వాళ్ళకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఆమెను నానా తిప్పలు పెడుతూ ఆమె మీద కేసు కూడా పెట్టడం జరిగింది. ఈ విధంగా ఆయన మహిళలకు ఏమాత్రం కూడా న్యాయం చేయలేదు. ఈ దినం రాష్ట్రంలో, దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళలైతే ఇండియా టుడే సర్వే ప్రకారము ఏపీలో 133,447 మంది వ్యభిచారంలో చిక్కుకున్నారని చెప్పి సర్వేలో తేల్స్తూ ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి మహిళలకు ఏం చేశాడని మేము అడుగుతున్నాం. వాళ్ళని ఏ విధంగా కాపాడాలనే ఆలోచన లేకుండా ఈ దినం సర్వేలు దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళలు చిక్కుకొని ఉన్నారు అంటే ఇది ఇంతకన్నా అవమానకరం, ఘోరం మూగుతుండదు. కాబట్టి ఈయన మహిళలను బాగు చేసేది కాదు, మహిళలు ఉద్ధరించాలని చెప్పి జగన్ రెడ్డి చెప్పుకోవడం మోసపూరితనం. కాబట్టి మహిళా లోకమంతా కూడా ఆలోచించాలి. ఏమైనా మహిళలకు న్యాయం జరిగిందంటే అది తెలుగుదేశం పీరియడ్లోనే. ఆ దినం గౌరవనీయులు ఎన్టీ రామారావు గారు మహిళలకు సమాన హక్కు కల్పించాడు ఆస్తిలో. అదేవిధంగా మహిళలకు 33% పంచాయతీలలో రిజర్వేషన్ కల్పించాడు. మహిళలకు ఈ విధంగా ఆదుకున్న పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశమే. ఆ రోజు చంద్రన్న బీమా పెట్టి మహిళలకు ఎక్కడైనా చనిపోతే వాళ్ళకు 5 లక్షల రూపాయలు బీమా ద్వారా అందించాడు. అదే కాకుండా పెళ్లి కానుక, చాలామంది పేదవారు పెళ్లిళ్ళు చేసుకోలేకున్నారు. ముస్లింలు అయితే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడతారని చెప్పి పెళ్లి కానుక పేరుతో ఒక్కొక్కరికి 30,000, 50,000 ఇచ్చిన ఘనత చంద్రన్నది. ఈ దినం లేని రూల్స్ అన్ని పెట్టి ఆ దినం మేము ఇచ్చిన దాంట్లో కనీసం 5% కూడా మీరు పెళ్లి కానుకలు ఇవ్వడం లేదు. ఎవరు మహిళలకు ద్రోహం చేశారు, ఎవరు మహిళలను అన్ని విధాలు కూడా వాళ్ళు కాపాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారే. జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు అన్ని విధాలా మోసం చేసిన వ్యక్తి. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మహిళా లోకం కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపాన్ని జనానికి, ప్రజలకు తెలియాలి, ముఖ్యంగా మహిళలు కూడా తెలియజేయాలి. ఆ దినం ప్రతి ఇంట్లో కూడా పండగ జరుపుకోవాలనే ఉద్దేశంతో 7 వస్తువులు సంక్రాంతి కానుక కానీ, రంజాన్ కానీ, క్రిస్టమస్ కానీ అన్నిటి కూడా ఇచ్చి మహిళా లోకాన్ని,
మహిళలు కూడా పండగ చేసుకోవాలని ఆదరించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈ దినం మహిళలకు ఏమాత్రం కూడా వాళ్ళకు మేలు జరిగేటి ఒక్క పని కూడా చేయలేదు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డిని బాయ్ చెప్పాల్సిన రోజు ఆసన్నమైంది. ఆయన తరిమేయాల్సిన రోజు ఆసనమైంది. మహిళలు ముందుకు రావాల్సిన రోజు ఆసనమైంది. నిన్న డాక్రా మహిళలకు మన అప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు ఏ విధంగా సాయం చేశాడు, ఈ దినం 1000 రూపాయలు కూడా పెంచకుండా వాళ్ళు ఇబ్బంది పెట్టి వాళ్ళ ఉద్యోగాలు తీయేస్తామని చెప్పి భయపెట్టి రకరకాలైన ఇబ్బందిని పెట్టి వాళ్ళు డ్యూటీలు చేరే విధంగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి. ఆ దినం ఆదుకున్న ఘనత చంద్రబాబు నాయుడు. ఇవన్నీ కూడా మీరు మహిళలు కూడా బేరే చేసుకొని ఎవరైతే మహిళా పక్షపాతి ఉన్నారో చంద్రబాబు నాయుడికే మనమంతా ఓటేయాలని చెప్పి మీరందరూ కూడా బయటికి రావాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటున్నాం.